హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. మీకు చింతకాయ తొక్కు గురించి ఒక మంచి వీడియో చేస్తానని చెప్పాను కదండి. సో ఇదే ఆ వీడియో అనమాట. అసలు తొక్కు గురించి అంటే ఎలా ఉంటుంది, అసలు మనకి ఏ విధంగా ప్రయోజనాలు వీటి వల్ల, తర్వాత మనకి అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. సంబంధించి నేనైతే 6 కేజీల చింతకాయలకు 3 పావులు ఉప్పు అయితే తీసుకున్నాను. తొక్కు అనేది మంచి షెల్ఫ్ జీవితాన్ని కలిగి ఉంటుంది. ఇది 1 సంవత్సరం పాటు నిల్వ చేయబడుతుంది. చిన్నప్పుడు తొక్కు కొట్టడం అనేది ఇంట్లోని ఆడపిల్లలు మరియు పిల్లలందరితో కూడిన పెద్ద వ్యవహారం అని నాకైతే గుర్తుంది. మీలో ఎంతమందికి గుర్తుంది అనేది మీ అనుభవాన్ని నాకు కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. బేసిన్లో వేసుకుని శుభ్రంగా చిక్కుడుకాయలకు ఏ విధంగా అయితే మనం పీచు ఉంటే తీసేస్తామో ఆ విధంగానే చింతకాయలకు కూడా పీచు అనేది ఉంటుంది. ఆ పీచును ఇప్పుడైతే మనం తీసేయాలన్నమాట. శుభ్రంగా తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మా పాప కూడా స్కూల్ నుంచి వచ్చి రెడీ అయిపోయి దీంట్లో జాయిన్ అయిపోయింది, చూసారా? అది కూడా తీస్తుంది చూడండి. చింతకాయలోని పోలీఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలను అయితే కలిగి ఉంటుంది. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి. విత్తనాల సారం రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. సో వీటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఇంకా మనం చూద్దాం. చింతపండులో పోలీఫెనాల్స్ అనే సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ మరియు హృదయ సంబంధ సమస్యల వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. ఇప్పుడైతే ఇంక తీసేసాం కదా, వీటిని ఒక జల్లెడలో వేసుకుని శుభ్రంగా మట్టి పోయేంత వరకు ఒక 3-4 సార్లు కడిగేయాలన్నమాట. ఇప్పుడు కడిగిన తర్వాత ఎండబెట్టాలి. అవి ఆరేంత వరకు ఉంటే చాలు. మరీ ఎండలో పెట్టకూడదండి. ఎక్కువ పెట్టినా కూడా అంటే ఎండలో ఎక్కువగా పెట్టినట్టయితే మనకి ఎక్కువ రాదనమాట, చాలా తక్కువ అయిపోతుంది. సో ఈ చింతకాయ తొక్కు ఊట అనేది ఎక్కువ ఉండాలి. ఇప్పుడైతే ఇంకా ఈ చింతకాయ ముక్కలు అయితే ఎండిపోయాయి. ఇప్పుడు వీటిల్లోకి ఈ 6 కేజీల చింతకాయ ముక్కల్లో 3 పావులు ఉప్పు వేసి రెండూ కలిపి రోట్లో మనం దంచాలన్నమాట. రోట్లో దంచేటప్పుడు మరీ గట్టిగా కొట్టకూడదు. దంచితే మరీ గట్టిగా కొట్టామనుకోండి, దంచినప్పుడు ఆ గింజలు అనేవి విరిగిపోయి చేదుగా ఉంటాయన్నమాట. చింతకాయ తొక్కు పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకని గింజ నలగకుండా మెత్తగా కొట్టుకోవాలి. ఈ చింతకాయ తొక్కును తర్వాత మొత్తం ఒక పెద్ద బేసిన్లోకి తీసుకుని ఇప్పుడు అందులో గింజలు ఉంటాయి కదా, ఆ తొక్కులో ఆ గింజలన్నీ ఏరేసుకుని ఓ పక్కన పెట్టి ఈ తొక్కును మనం ఒక పెద్ద జాడీలో నిల్వ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుని బాణీలో నూనె వేసుకుని చక్కగా మిరపకాయలు వేయించుకుని చక్కగా మిక్సీ చేసి ఆ మిశ్రమంలో ఈ తొక్కును కలుపుకోవాలి. ఇంకా దీంట్లో ఉప్పు వేయక్కర్లేదు, ఆల్రెడీ మనం తొక్కులో వేసేసాం కదా. సో ఇప్పుడు ఉప్పు వేయని అవసరం లేదనమాట. ఇప్పుడు ఇంకా చింతకాయ పచ్చడి మంచి వేడి అన్నంలో వేసుకుంటే ఉంటుంది చూడండి, సూపర్ ఉంటుందన్నమాట. అలాగే దానికి ఉల్లిపాయ ఉంటే ఇంకా ఆసం. ఈ చింతకాయ తొక్కుని సంవత్సరం దాకా కూడా నిల్వ అయితే మనం ఉంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా మన చింతకాయ తొక్కు వల్ల ఎన్ని ప్రయోజనాలు. అందుకే మన పూర్వం వాళ్ళందరూ కూడా ఈ చింతకాయ తొక్కుని కంపల్సరీ రోజుకి ఒక ముద్దైనా తినేవారనమాట. సో ఈ విధంగా ఇప్పుడు మనం కూడా చేస్తే మన పిల్లల అందరం కూడా చాలా హ్యాపీగా ఆరోగ్యంగా కూడా ఉంటామని దీన్ని బట్టి అయితే మనకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.